శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం ఆరాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. గోదాదేవి చెల్లులందరినీ తనతో పాటు తీసుకుని బయలుదేరి శ్రీవ్రతం అదే, కాత్యాయని వ్రతం అదే, స్నాన వ్రతం, దీని మార్గళి వ్రతం అని ఇన్ని నామాలు ఉన్నటువంటి ఆ వ్రతాన్ని ఆచరిస్తూ చెల్లులందరితో కలిసి నందగోపుని ఇంటికి బయలుదేరి వెళ్ళింది. అందరితో కలిసి ముందు ద్వారపాలకులకు నమస్కారం చేసి యశోదని నందుణ్ణి నిద్ర మేల్కొల్పి బలరాముణ్ణి కృష్ణుణ్ణి కూడా నిద్ర మేల్కొల్పి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. నీలాదేవిని కూడా ప్రార్థిస్తుంది. అందరూ కావలసిన వారే, అందరూ భక్తాగ్రగణ్యలే. అలాంటి వారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు తాము ఏ స్థితిలో ఉన్నామో తెలియచెప్తోంది. అంగణ్మాంగ్యాలతరసర్ అభిమాన భంగమాయ్ వందు నిన్ పళ్ళి కటిల్ కీళ్ళే செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிடிதே எம்மேல் விழியானோ திங்களம் மாதித்தியனு மெழுந்தார் பால் அங்கனிரண்ணு గొండు ఎంగళ్ మేల్ నొక్కుదియేల్ నోకెంగళ్ మేల్ చాపమిళందేలో రెంబవాయ్ చెప్తోంది గోదాదేవి. సుందరము విశాలము అయిన ఈ మహాపృథివీ మండలాన్నంతటినీ ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరు అనేటటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి తమను జయించిన సార్వభౌముడి యొక్క సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్టు మేం కూడా అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాం. ఎలా చెప్తోందో చూడండి. చిరుగంట ముఖం వలె విడిచియున్న తామర పువ్వు వలె వాత్సల్యంతో ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయి. సూర్యచంద్రులిద్దరూ ఒక్కసారి ఆకాశంలో ఉదయించినట్టుగా ఉండేటటువంటి నీ రెండు నేత్రాలతో మా వైపు కటాక్షించావా మేము అనుభవించయే తీరవలనడి శాపము వంటి కర్మ కూడా మమ్మల్ని వీడిపోవును. ఎంత అసలు పోలిక గాని వర్ణన గాని భావన గాని ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పాసురంలో చూడండి. గోదాదేవి ఒక్కొక్క రోజు పాసురం చెప్తూ ఉన్నప్పుడు మొదటి రోజు నుండి తర్వాత రోజుకు వస్తూ ఉన్నప్పుడు ఆ పాసురాల్లో పరిణతి ఎలా ఉంది? ఆవిడ అంతకు ముందే పరిణతి చెందింది, అందులో సందేహమేం లేదు. ప్రకటనలో మరింత 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 స్పష్టత. ఒక బురద నీళ్లను అలా పెట్టామంటే తేరుకుంటాయి కొంచెం సేపటికి. ఇంకా చాలా సేపు కనుక ఉంచామంటే మరింత తేటగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు ఉంచామంటే ఆ మట్టి లాంటిది మకిలి లాంటిది ఏదైనా ఉన్నది ఉంటుందే అది అడుగున ఒక్క చోటకి చేరిపోయి మరీ స్పష్టంగా కంటితో చూడ్డానికి వీలవుతుంది. పైన తేరిన నీళ్లు స్వచ్ఛంగా స్ఫటికంలా ఉంటాయి. అది రాను రాను తేట పడడం అంటారు. ఇక్కడ ఏమని చెప్తోంది? మేమంతా వచ్చాం, నీ దగ్గర మేము చేరి ఉన్నాం, నిన్ను ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా? నీ సింహాసనం కిందే నిలబడి ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా అన్నది పోల్చి చెప్తోంది. ఒకప్పుడు రాజులందరూ అహంకారంతో ఉన్నారు. ఈ అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ భూమండలాన్ని ఏలిన రాజులందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు, మొత్తం అందరూ కూడా భూమండలాన్ని ఏలిన వాళ్ళంతా ఎవరికి వాళ్ళు మాకన్నా గొప్ప వాళ్ళు లేరు అనే అహంకారంతో ఉన్నారు. అంతటి అహంకారంతో ఉన్న వాళ్ళు రాను రాను తమ అహంకారం భంగం అయిపోయింది. అహంకారం పోయింది. ఎప్పుడు పోతుంది అహంకారం భంగం? ఎప్పుడవుతుంది అంటే తమకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు తమకన్నా అధికులు ఉన్నారు అన్నప్పుడు తప్పనిసరిగా అహంకార భంగం జరుగుతుంది. మరి రాజులకు అహంకార భంగం జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది? ప్రత్యేకంగా కృష్ణుడు యుద్ధం చేశాడా? కొన్ని చోట్ల, చాలా తక్కువ సందర్భాల్లో చేశాడండి ఆయన యుద్ధం. ఎక్కడెక్కడ చేశాడు? ముచుకుందుడితో యుద్ధం చేసి, కాలయవనుడితో చేసి 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 ఏం చేశాడు? పారిపోయాడు. యుద్ధం చేశాడా? కానీ ఏం జరిగింది? వెళ్ళి
ముచుకుందుడి దగ్గరికి వెళ్ళి వెనకాలకు ఉండిపోయాడు. కాలయవనుడు అక్కడ పడుకున్నవాడే కృష్ణుడు అనుకుని పైన ఉన్న ముసుగు తొలగించేటప్పటికి తపస్సుకు భంగమైపోయి ముచుకుందుడు కళ్ళు తెరిస్తే భగ్గున మండిపోయాడు. ఈయనేం చేయలేదు, జరాసంధాదులను సంహరింపజేశాడు. తన చేతులతో సంహరించిందల్లా కంసుణ్ణి, శిశుపాలుణ్ణి, దంతభక్తుణ్ణి, అంతే. చిన్నతనంలో బాలఘాతినులైనటువంటి రాక్షసుల్ని. కానీ మొత్తం అందరూ కూడా భూమండలంలో ఉన్న రాజులందరూ కూడా ఈయన పాదాక్రాంతం అయ్యారు. ఎందుకు? ఈయన ఎవరి పక్షాన ఉన్నాడో అటువంటి అర్జునుడు గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ రాజ్యాన్నంతా కృష్ణుడు ఆదరించినటువంటి ధర్మరాజు పరిపాలన చేస్తున్నాడు. కనుక ఈయన పాదాక్రాంతం అయ్యారు అందరూ. ఈ పాదాక్రాంతం అయినటువంటి సందర్భంలో ఈయన సంహరించిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో పౌండ్రక వాసుదేవుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఈయన యుద్ధం చేసి గెలిచినటువంటి వాళ్ళందరూ వచ్చి పాదాల దగ్గర తమ అభిమానం, తమ అహంకారం, తాము గొప్పవాళ్ళం అనేటటువంటి పొగరు దాన్ని వదులుకుని పాదాక్రాంతులై నీవే తప్పై తప్పరం బెరుగా అన్నట్టు వచ్చి ఈయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఎక్కడ? ఈయన సింహాసనం మీద కూర్చుంటే ఈయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఒకసారి ఆలోచించండి, కృష్ణుడు ఎప్పుడన్నా సింహాసనం మీద కూర్చున్నాడా? యదువంశీయులు ఎవ్వరికీ కూడా రాజ్యాధికారం లేదని కదా, చక్రవర్తిత్వం లేదని కదా యయాతి శపించాడు. కనుక వీళ్ళంతా ఒక ప్రభుత్వానికి సహకరించే వాళ్ళు, ధర్మ సంస్థాపనలో భాగమైనటువంటి వాళ్ళు, ధర్మానికి విజయం కలగాలని అధర్మపక్షం ఓడేటట్టుగా ధర్మపక్షాన ఉండి గెలిపించినటువంటి వారే తప్ప వీరు సింహాసనం మీద కూర్చోాల. కానీ కృష్ణుడు కూర్చున్న సింహాసనం ఏమిటి? భక్తి సామ్రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం అనేటటువంటి సింహాసనం. దాని మీద కూర్చున్నటువంటి వాళ్ళు అంటే గోదాదేవికి, భక్తులకి, అందరికీ అది లోకాలందరినీ గెలిచేటటువంటి సింహాసనం లాగానే కనపడుతుంది. అటువంటి సింహాసనం పైన అధివసించినటువంటి నీ దగ్గర నిన్ను చేరాలనుకుని అభిమాన భంగమైనటువంటి రాజులందరూ. ఇక్కడ సింహాసనం అంటే రాజ్య పరిపాలన అనే కాదు, ఒక స్థానంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండడం. ఒక సభ ఉంది, సభలో అందరికన్నా ప్రధాన స్థానం. ఒక సమావేశం ఉంది, ఆ సమావేశంలో అందరికన్నా ప్రధాన స్థానం. అటువంటిది అనమాట. తప్పనిసరిగా అటువంటి దాన్ని మిగిలిన ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్టయితే అటువంటి చోట్ల ప్రధానులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆసనం వేయడం, మిగిలిన వాళ్ళందరికీ మామూలు ఆసనాలు వేయడం చూస్తాం. ఇది అలా ఉన్నటువంటి నీకు నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారు? సింహాసనానికి కాదు గాని తమ అభిమానం కోల్పోయినటువంటి, ఇంతకు ముందు దాంట్లో సింహాసనం గురించి చెప్పడం జరిగింది. అక్కడ సింహాసనం దానికి సింహ ఆసనం అనే దాని అర్థం అక్కడ కదా మనం చెప్పుకుంటే. ఇక్కడ మామూలుగా నీ బ్రహ్మాండమైనటువంటి ఒక చక్రవర్తి సింహాసనం దగ్గర ఓడిపోయినటువంటి రాజులు ఎట్లా చేరతారో అట్లా ఈయన కృష్ణుడే కాకపోవచ్చు. ఎవరైతే సామ్రాజ్యాన్ని స్థిరపరుచుకుంటారో, ఎవరైతే అందరినీ గెలుస్తారో, ఎవరైతే లోకంలో ఉన్న రాజులందరినీ ఓడిస్తారో అటువంటి వాళ్ళు కూర్చున్నటువంటి సింహాసనం. అటువంటి సింహాసనం మీద చక్రవర్తి కూర్చునుంటే కింద ఉన్నటువంటి వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళంతా తమ అభిమాన భంగమయ్యి పాదాక్రాంతులై ఆయన పాదాల దగ్గర కూర్చుంటారండి. సమానంగా కూర్చోలేరు కదా. మనమే చూస్తాం, రాజు కూర్చునే ఆసనం పైన ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళు కూర్చునేవన్నీ కింద ఉంటే మనకి ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లా. సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. రాజుగారి పైన ఇంత ఆసనం ఉంటుంది, దాని కింద ఒకటో రెండో మెట్లు దిగిన తర్వాత మంత్రులు, దండనాథులు, పురోహితులు, ఆ తర్వాత కిందగా ఉండేటటువంటి దాని మీద సామాన్యమైనటువంటి వాళ్ళు కూర్చున్నట్టు. ఇలా పైన ఉండేటటువంటి ఆసనం ఏదైతే ఉందో, రాజ్యాన్ని గెలిచినటువంటి వాడు, సార్వభౌముడైనటువంటి వాడు ఆసనం మీద కూర్చుంటే సామాన్యులందరూ ఓడిపోయి అభిమాన భంగమైనటువంటి వాళ్ళందరూ కింద కూర్చుని ఉంటారు. ఎక్కడ ఉంటుంది వాళ్ళ స్థానం? దరిదాపుల్లో వాళ్ళ పాదాల దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అంటే 2-3 మెట్లెక్కి వాళ్ళు కూర్చుంటే ఈ స్థాయిలో, ఈ కింద కూర్చున్న వాళ్ళు తల ఎత్తితే ఎక్కడ ఉంటుందండి? ఒక ఆసనం మీద వీళ్ళు కూర్చుంటే వీళ్ళ పాదాల కిందకి వాళ్ళ తలలు వచ్చేట్టు ఉంటాయి. అది ఎప్పుడు అలాగే ఏర్పాటు చేసుకుంటారు. అట్లా ఉన్నటువంటి ఏ రకంగా అయితే సార్వభౌముడి దగ్గర అభిమాన భంగమైనటువంటి రాజులందరూ, భూమిని పరిపాలించే వాళ్ళందరూ ఆయన సింహాసనం కింద కూర్చుంటారో గర్వభంగం జరిగి, ఆ విధంగా మేము నీ పర్యంకం దగ్గర చేరాం, నువ్వు పడుకునున్నావు. అందుకే ఇందాక చెప్పా, సింహాసనం అన్నది వీళ్ళకి సంబంధించింది కాదు, యాదవులకి సంబంధించింది కాదు. సింహాసనం మీద కూర్చున్న అధికారం లేదని వాళ్ళన్న యదువు యొక్క తండ్రి అంటే యాదవ వంశానికి మూల పురుషుడు, ఆయన్ని శపించాడు కదా వాళ్ళ తండ్రి గారు యయాతి. అందరు సింహాసనం అది కాదు, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజులు. ఒకవేళ కృష్ణుడు కూడా అలా ఉన్నాడు అని ఊహ చేసిన, భక్తి సామ్రాజ్యం సింహాసనం మీద కూర్చున్నాడు అని ఊహ చేసిన, భక్తులమైనటువంటి మేము పాదాల వరకు మాత్రమే రాగలం, నీ పాదాల దగ్గరికి మాత్రమే చేరగలం. ఎందుకంటే
సాధనలో భక్తులు ఎప్పుడూ భగవంతుని యొక్క పాదాల వరకే తమ సాధన ఫలంగా చేరగలుగుతారు. ఆ తరువాత భగవంతుడు అనుగ్రహమే వారిని పైకి ఉద్ధరించటం అన్నది. ఇంతవరకు వీళ్ళు చేస్తే అక్కడి నుంచి ఆ తరువాత దైవం అనుగ్రహించాల్సిందే. మరి మేము అలా చేరామే, నీ మంచం దగ్గర చేరాం. మేము ఎలా చేరాం? ఏ రకంగా అయితే రాజులు తమకున్నటువంటి అహంకారం పోతే, గర్వభంగం అయితే చక్రవర్తి పాదాల దగ్గర సింహాసనం కింద చేరారో అట్లా నీ మంచం దగ్గర మేము చేరాం. గర్వం పోయినటువంటి వాళ్ళు అని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ మేము చేరాము అని చెప్పిన చోట వీళ్ళకి అహంకారం ఉందో లేదో తెలియదు. ఉంటే ఈ రకమైనటువంటి కార్యక్రమానికి ఈ రకంగా ఒక నోము నోచి ఆయన్ని ప్రార్థించడానికి వస్తారా? లేరు. కానీ లోపల ఎక్కడో ఉంటుంటుంది, కించిత్తు ఉండే అవకాశం ఉంది. ఆ కాస్త అహంకారం, ఆ కాస్త గర్వం కూడా పోవాలి. ఇది ఉంటుందండి సాధారణంగా భక్తులైనటువంటి వాళ్ళల్లో పైకి కనపడదు కానీ ఉంటుంది. దాన్ని సాత్విక అహంకారం అంటారు. చాలా కష్టం. ఇది ఉందని కూడా చాలా మందికి తెలియదు. నేనండి చాలా పూజలు చేస్తానండి, నేను అసలు రోజు 1 గంట ధ్యానం చెయ్యండి బయటికి రానండి అంటారు. ఇది అహంకారం కదా. నేను ఎప్పుడు దేవుడి ధ్యాసలోనే ఉంటానండి. నిజంగా ఉండేవాళ్ళు చెప్పుకోవాలా? ఉంటాము అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు. పైగా మనతో చెప్పడం కాదు, వాళ్ళ మనస్సుల్లో కూడా ఉంటుంది అది. మేము చాలా గొప్పగా పూజలు చేస్తాం, మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, మేము చాలా ఉద్ధరించబడ్డాం, మీ అందరికన్నా కొంచెం ఎక్కువ ఆధ్యాత్మికంగా. వేరే విషయాల్లో గర్వం ఉండదు, వేరే విషయాల్లో పొగరుబోత్తనం ఉండదు. కానీ తాము చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధనల విషయంలో ఉంటుంది. అలా ఉండేటప్పటికీ తెలియదు కదా, అది అస్సలు తెలియదు. వేరేవి తెలుస్తాయి. రాజసిక అహంకారం తెలుస్తుంది, దర్పంగా కనపడతారు. తామసిక అహంకారం కూడా తెలుస్తుంది. అబ్బో మేము ఇంత చేస్తున్నామని అందరికీ తెలియాలి అన్నటువంటి దాంతో. అసలు ఆ తామసిక అహంకారంతో చేసేటటువంటి వాటికి మామూలు కాదండి, మామూలు కన్నా కూడా తీవ్రంగా చేస్తారు, భయానకంగా తీవ్రంగా చేస్తారు. ఆ రెండు కాదా కనపడతాయి. కానీ సాత్విక అహంకారం ఉందే అసలు తెలియదు. అసలు అహంకారం ఉందనే ఎవరికి అర్థం కాదు. లేదండి అని వాళ్ళు చెప్తారు, వాళ్ళు నమ్ముతారు, నిజానికి ఎదుటి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇది గెలవడం చాలా కష్టం. ఇది పోతే తప్ప భగవంతుడు అనుగ్రహించడండి. నేను ఇన్ని పూజలు చేశాను, నేను ఇంత ధ్యానం చేశాను, నేను ఇన్ని కిలోలతో పూజ నీకు చేశాను, ఇన్ని టన్నుల పూజ చేశాను కాదు. ఈ టన్ను మీద నీకు దృష్టి ఉన్నంత కాలం భగవంతుడు నీ సంగతి చూడడు. నీ టన్ను మీదే నీ కన్ను పెట్టుకో, నేను ఇంకొకళ్ళ వైపు చూస్తానంట. కనుక ఈ సాత్వికమైనటువంటి అహంకారం లాంటిది నిజానికి ఇది అహంకారం లాగా ఎవరికి వాళ్ళకి అనిపించదు, చూసే వాళ్ళకి అనిపించదు. ఇటువంటిది ఉన్నంత కాలం భగవంతుడి యొక్క అనుగ్రహం లభించటం కష్టం. అది కూడా పోగొట్టుకున్నామయ్యా. ఉండేది మేం గనక తెల్లవారుదామని లేస్తున్నాం, మేము గనక ఇంత చక్కగా స్నానం చేసి నీకు పూజ చేయగలుగుతున్నాం, మేము గనక ఇలా సూర్యోదయానికన్నా ముందే వచ్చి నిన్ను దర్శించుకుంటున్నాం. ఇటువంటి చిన్న చిన్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పోవాలి. ఇవన్నీ పోగొట్టుకుని వచ్చాం. మమ్మల్ని ఆదరించవలసింది నువ్వు ఎలా ఆదరిస్తావు మమ్మల్ని అంటే, గుంపులుగా వచ్చాం మేము. ఒక్కసారి కళ్ళు తెరవ్వయ్యా. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? సగం తెరిచినటువంటి నీ కళ్ళు చిరుగంట ముఖంలాగా విడిబడి ఉన్నాయి. సాధారణంగా విశాలమైన కన్నులు ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటే కూడా పూర్తిగా కన్ను మూతపడ్డట్టుండదు. గమనించండి, గాఢ నిద్రపోతున్నటువంటి వాళ్ళకి 2 రెప్పలు అతుక్కుపోవండి, కొంచెం ఖాళీ ఉంటుంది. 2 రెప్పలకి మధ్య ఇలా అతుక్కుని ఉండవు. అంటే ఇలా అతుక్కున్నాయి అంటే మనం ప్రయత్నపూర్వకంగా చేసాం, ముఖం ముడుచుకుపోతుంది. అప్రయత్నంగా మూసుకున్నప్పుడు అలవోకగా మూసుకుంటాయి, అరగన్ను అంటారు. నువ్వు కూడా అలాగే విశాలమైన నేత్రాలు కదా నీవి. అలా కంటి రెప్ప కొద్దిగా పడనట్టు ఉంటుంది, కొద్దిగా ఖాళీ ఉంటుంది కింది రెప్పకి పై రెప్పకి మధ్య. ఆ మధ్యలో నుంచి లోపల ఉన్నటువంటి కనుగుడ్డు మాకు అద్భుతంగా కనపడుతోంది. ఎలా ఉంది అంటే చిరుగంట మువ్వ ముఖంలాగా ఉంది. చిన్న మువ్వ ఉందనుకోండి, ఆ మువ్వలో శబ్దం రావాలి అంటే ఏం చేస్తారు? లోపల ఒక చిన్న రాయి వేస్తారు. ధనవంతులైతే లోపల ఒక మణి వేస్తారు. అది మూత లోపల చేస్తే బయటికి రావాలి గనక దానికి కొద్దిగా ఇలా ఖాళీ పెడతారు. మువ్వలు ఉంటాయి కదండి, మువ్వ మధ్యలో ఖాళీ ఉంటుంది.
ఈ ఖాళీలోంచి చూస్తే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి రాయి గాని మణి గాని కనపడుతూ ఉంటుంది. నీ కన్ను ఆ చిన్న మువ్వకి ఉన్నటువంటి ఆ ఖాళీలాగా ఉంది. అంటే మువ్వకు కూడా రెండు భాగాలు ఇలా ఉంటాయి కదండి, ఇటో భాగం మధ్యలో ఖాళీ ఉంటుంది. ఈయన కన్ను కూడా అలాగే ఉంది, పైరెప్ప కింద రెప్ప, ఈ మధ్యలో చిన్న ఖాళీ ఉంది. ఆ చిరుగంటకు ఉండేటటువంటి ఆ ద్వారంలాగా ఉన్నదే దాన్ని ముఖము అంటారు, ఆ ముఖంలాగా ఉంది. అట్లా ఉన్నాయి మూసుకున్నటువంటి నీ కళ్ళు. రెండు రెప్పలు ఆ మువ్వకు ఉండే ఇటు భాగాలైతే లోపల ఉన్న రాయి కనుగుడ్డులాగా ఉంది. ఇంత కంటిని ఇంత అద్భుతంగా వర్ణించిన వాళ్ళు ఎవరున్నారండి? తామర పువ్వులో ఇరుక్కుపోయినటువంటి తుమ్మెదలాగా ఉన్న కన్ను అని ముందు వర్ణించారు ఒక చోట. గోదాదేవి రచనల్లో అసలు ఆ కవిత్వం యొక్క స్థాయి సామాన్యులకు అర్థమయ్యేది అద్భుతమైనటువంటి స్థాయి. కవిత్వం మామూలుదా? అద్భుతంగా ఉంటుంది. అటువంటి కన్నులు నువ్వు నెమ్మదిగా తెరిచి మా వంక చూడు. ఎందుకు చూడాలి? పైగా అవి తామర పువ్వులాగా ఉన్నాయి. ఈ కళ్ళ మళ్ళీ ఇంకో పోలిక కూడాను, చిరుమువ్వలాగానే కాదు తామర పువ్వులాగా ఉన్నాయి. ఎందుకని? లేత ఎరుపు రంగు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే వాత్సల్యంతో ఎర్రగా ఉందని గోదాదేవి యొక్క ఊహ. కానీ వాస్తవానికి ఉత్తమ జాతికి చెందినటువంటి పురుషుల యొక్క కన్నుల్లో ఎరుపు జీర ఉంటుంది. వాళ్ళని పుండరీక జాతి అంటారు. స్త్రీలలో పద్మినీ జాతి అట్లాగో పురుషుల్లో పుండరీక జాతి అట్లాంటిది. అటువంటి సాముద్రిక శాస్త్రం వారి గురించి ఏం చెప్తుందో ఆ లక్షణాల్లో ఒకటేమిటంటే లేత ఎరుపు రంగుతో ఉన్న జీరలు కంటి కొలకుల్లో రెండు పక్క, ఈ కొలకుకి ఈ కొలకుకి కూడా ఉంటాయి. అంతేకాకుండా నిద్రలో ఉన్నాడు కదా, నిద్రలో ఉన్నప్పుడు కూడా కన్ను కొద్దిగా ఎర్రగా ఉంటుంది. ఎవరికి వాళ్ళకైనా మనకైనా అంతే, నిద్ర లేవగానే కళ్ళు ఒక్క క్షణం ఎర్రగా ఉంటాయి, తర్వాత కదా సామాన్యంగా వచ్చేది. అటువంటి కొద్దిగా ఎర్ర తామర పువ్వు లాగా ఎర్రగా ఉన్నాయి, అంత ఎర్రగా ఉన్నాయి. దేనివల్ల? లక్షణం వల్ల కాదు, నిద్ర వల్ల కాదు, నీకు మా పైన ఉన్న వాత్సల్యం వల్ల. అయ్యో వీళ్ళు వచ్చారే, వీళ్ళంతా నన్ను ఆశ్రయించి వచ్చారు అని. వాత్సల్యం అంటే పెద్దలకి పిల్లల మీద ఉండే ప్రేమ, భగవంతుడికి భక్తుడి మీద ఉండే ప్రేమ, దానిని వాత్సల్యం అంటారు. వాత్సల్యం అత్యధికంగా ఉండడం వల్ల నీ కన్నులు ఎర్రబడ్డాయి. అలా ఎర్రబడిన కళ్ళల్లో ఈ మధ్యలో ఉన్నటువంటి నల్లగుడ్డు నువ్వు రెప్పలు ముయ్యడం వల్ల చిరుమువ్వ ముఖంలోంచి కనపడుతున్నట్టుగా కనపడుతున్నాయి. అటువంటి కళ్ళని కొద్దిగా నెమ్మదిగా విప్పి మా వంక ఒకసారి చూడవయ్యా, నీ కంటి చూపును మా మీద ప్రసరింపచెయ్యి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సూర్యచంద్రులిరువురు ఒక్కసారి ఆకాశంలో ఉదయించేటట్టుగా ఉంటుంది నీ ముఖం. అటువంటి కళ్ళతో మా వంక చూడు. భగవంతుడికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు అని చెప్తారు. సూర్యచంద్రులు ఇద్దరు ఒకసారి ఉంటారండి ఆకాశంలో. సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రుడు ఉండడు, చంద్రోదయం అయింది అంటే సూర్యుడు ఉండడు. ఇద్దరు ఒకేసారి ఉదయించినటువంటి ఇద్దరు ఒకేసారి ఆకాశంలో ఉన్నట్టుగా ఉండాలి అంటే మనకి ఎప్పుడు కనపడాలి? కృష్ణుడు ముఖం చూస్తే కనపడుతుంది. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, రెండు కళ్ళు విప్పి చూస్తే సూర్యచంద్రులు ఇద్దరు ఒకేసారి ఆకాశంలో ఉన్నట్టు. సాధారణంగా ఇటువంటి దృశ్యం పూర్ణిమ నాటి చంద్రోదయ సమయంలో కనపడే అవకాశం ఉంది అంతే. అంటే సూర్యుడు అస్తమిస్తూ చంద్రుడు ఉదయిస్తూ ఒక్కసారిగా కనపడితే కనపడవచ్చు, అంతేగాని ఎప్పుడూ ఉండేటటువంటి దృశ్యం కాదు. కానీ మాకు ఆ దృశ్యం కావాలంటే దొరుకుతుంది. నువ్వు ఒక్కసారి నీ రెండు కళ్ళు విప్పి మా వంక చూసావు అనుకో, నిద్రపోతున్నావు కదా ఇప్పటిదాకా, ఆ నిద్రలో నుండి మేలుకొని మా వంక చూసావా, మాకు సూర్యచంద్రులు ఇద్దరు ఒక్కసారి ఉన్నట్టు, ఒక్కసారి ఉదయించినట్టు అనిపిస్తుంది. అటువంటి కళ్ళతో మా వైపు ఒక్కసారి కరుణని ప్రసరింప చెయ్యి. అలా చూస్తే ఏం జరుగుతుందంటే మా శాపం లాంటి కర్మలు కూడా పోతాయి. కర్మల్లో కొన్ని పరిహారం చేసుకునే ఉంటాయి, కొన్ని పరిహారం చేసుకోవడానికి వీల్లేని ఉంటాయి, తప్పనిసరిగా అనుభవించాలంతే. అది ఏదైనా సరే, భగవద్ అనుగ్రహం ఉన్నా సరే అనుభవించి తీరాలి అనిపించే లాంటివి కొన్ని ఉంటాయి. అటువంటి కర్మలు కూడా ఒక్కసారి నువ్వు మా వంక చూసావంటే పోతాయి. ఎట్లా? సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి ఉదయించినట్టుగా ఉండే నీ ముఖంతో అటువంటి కళ్ళతో మమ్మల్ని చూస్తే అనుభవించక తప్పదు అని
పెద్దలైనటువంటి వాళ్ళు శాప రూపంలో ఇచ్చిన కర్మ, అనుభవించవలసిన కర్మ కూడా పోతుంది. కనుక మా వైపు ఒక్కసారి చూడు, కన్నులు తెరు. ఎంతసేపు ఆ విధంగా కన్నులు మూసుకుని ఉంటావయ్యా అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి చెల్లులతో కలిసి బాలకృష్ణుండి. పరాయివమని ఇందులో అడగలేదు, ఉద్దేశం అదే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచ విలలితై కామకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంత్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.